హలో అందరికీ, ఆగండి ఆగండి, కాస్త వీడియో చూసి లైక్ చేసి అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అబ్బా. ఈవినింగ్ టైంలో సరదాగా పిల్లల్ని తీసుకుని ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళామండి. ఎగ్జిబిషన్ టైమింగ్ వచ్చేసి 5 PM to 10 PM దాకా ఉండిందండి. మేము వెళ్ళినప్పుడు 6:30 అలా అయిందనమాట. 6:30 నుంచి 8:30 దాకా అయితే అక్కడే గడిపాము. ఇంకా అలా వెళ్ళిన చోట ఇంకా పిల్లలు అంత త్వరగా అయితే వదిలిపెట్టారు కదా రావడానికి. ఇంకా సరదాగా ఉంటుందిలే కాసేపు అని చెప్పి మేము కూడా ఉండిపోయాము అనమాట పిల్లలతో పాటు. బాగానే ఉండిందండి. అంటే మరీ ఎక్స్పెక్ట్ చేసినంత లేదు, కానీ కొంచెం సింపుల్గా పిల్లలకు నచ్చేలా ఉండిందనమాట. ఎగ్జిబిషన్ అంటే పిల్లల కోసమే కదా, పిల్లల కోసమే అయినా పెద్దవాళ్ళు కూడా అక్కడికి వెళ్ళారంటే ఉన్న టెన్షన్స్ అన్నీ మర్చిపోతారనమాట. అలా సరదాగా పిల్లలు ఆడుతూ ఉంటే వాళ్ళని చూస్తూ ఉన్న టెన్షన్స్ అన్నీ మర్చిపోతారు. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి అక్కడ అంతా చూస్తూ ఉంటే. ఇంకా మా పిల్లలు వచ్చేసి కొన్ని గేమ్స్ అయితే ఆడారండి. ముందుగా ఇలా బాల్ గేమ్ అయితే ఆడారు. ఏంటంటే ఇక్కడ 40 రూపీస్కి ఒక 6 బాల్స్ అయితే ఇచ్చారన్నమాట, చిన్న చిన్నవి. వాటిని అలా నంబర్స్లో వేయాలి. ఏ నెంబర్లో అయితే అది బాల్ పడుతుందో ఆ నంబర్స్ అన్నీ లెక్క పెట్టి టోటల్గా ఎంత వస్తుందో ఆ గిఫ్ట్ అయితే ఇస్తారన్నమాట. ఆ నెంబర్ పైన ఉన్నది. ఇక్కడ చూడండి మా పిల్లలకి ఏం గిఫ్ట్ వచ్చిందో చూసారా, ఒక చిన్న బాక్స్ అయితే వచ్చిందన్నమాట. కంపల్సరీ ఏదో ఒక గిఫ్ట్ అయితే వస్తుందండి. ఇంకా తర్వాత ఇలా చెంబులు అయితే పెట్టారనమాట, ఒక 3. వాటిని ఒక బాల్తో కొట్టాలి. 3 ఒకేసారి కింద పడిపోవాలన్నమాట. అలా అయితే అస్సలు కుదరదండి. అక్కడే ఉంది ఒక టెక్నిక్. వాళ్ళు పెట్టడమే రాంగ్గా పెట్టారన్నమాట వాటిని. ఇంకా అంతేలేండి, వాళ్ళ టెక్నిక్ వాళ్ళకు ఉంటాయి కదా. ఏంటోనండి, ఇలాంటి చోటుకు వెళ్ళినప్పుడు పెద్దవాళ్ళము కూడా మరీ చిన్నపిల్లలాగా అయిపోయి ఎంజాయ్ చేస్తూ ఉంటాము. ఆ గేమ్స్ అన్నీ ఆడుతూ ఉంటాము. అలా అంటే టైం అనేది ఫాస్ట్గా అయిపోతూ ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత అలా అందరినీ చూస్తూ ఉంటే ఏదో ఒక తెలియని హ్యాపీనెస్ వస్తుంది. ఇంకా ఎంతసేపు అయినా సరే అక్కడ స్పెండ్ చేయాలి అనిపిస్తూ ఉంటుందన్నమాట. కానీ నాకైతే చాలా భయం అండి బాబు జాయింట్ వీల్ ఎక్కాలంటే. మా పిల్లలు అయితే అడిగారు అమ్మ ఎక్కువ అని, నా వల్ల అయితే అస్సలు అవ్వదండి, చాలా భయం నాకు. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా చిన్న చిన్న గేమ్స్ అన్నీ పిల్లలు సరదాగా ఆడుతుంటే భలే ముచ్చటగా అనిపించిందండి. ఇక్కడ చూస్తున్నారు కదా దయ్యాల కోట అని, ఇందులోకి మా బాబు అయితే వెళ్ళి వచ్చాడనమాట. వాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉండింది అనేది నేను ఒక షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేశాను. ఈ వీడియో దగ్గర లింక్ ఇస్తాను, అక్కడ నుంచి చూసేయండి. మర్చిపోకండి, ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. ఇంకా తర్వాత సరదాగా ఇలాంటి కార్ గేమ్స్ ఇంకా చాలా గేమ్సే ఉన్నాయండి అక్కడ. అంటే పిల్లలకి సంబంధించిన గేమ్సే అన్నమాట. ఇంకా మా పాప అయితే అస్సలు ఊరుకోదండి, అలాంటి గేమ్స్ చూసిందంటే కంపల్సరీ ఆడాలంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా తను ఏం ఆడుతుందో, అలా పైకి ఎక్కుతూ కిందికి జారుతుందనమాట. ఇలాంటి చోటుకి వెళ్ళినప్పుడు ఇంకా పిల్లల ఆనందానికి హద్దు అనేదే ఉండదండి. వాళ్ళకి నచ్చినట్టుగా ఎంజాయ్ చేస్తారన్నమాట. మనం చూస్తూ ఉండిపోవాలి అంతే. ఇంకా అయినా వాళ్ళ హ్యాపీనెస్కి మించింది ఏముంటుంది చెప్పండి ఏ పేరెంట్స్కైనా. చూడండి ఇలా బుజ్జి బుజ్జి పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. మీరైతే మర్చిపోకుండా వీడియోకి లైక్ చేసి అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. To the city streets, we began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine.